వెల్కమ్ టు ఏటీవీ. 7 విడతలుగా జరిగిన ఎన్నికల్లో ఈరోజు కొన్ని గంటల్లో ఎన్నికల ఫలితాలు తెలియబోతున్నాయి. ప్రస్తుతం మనము బీజేపీ స్టేట్ ఆఫీస్ హైదరాబాద్లో ఉన్నాము. మనతో మాట్లాడడానికి స్టేట్ స్పోక్ పర్సన్ రాణి రుద్రమ గారు ఉన్నారు. అక్క, చెప్పండి, ఫలితాలను ఎలా విశ్లేషిస్తున్నారు? చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ కనిపిస్తోంది. అయితే మేము ఇంకొంచెం అంటే 10 స్థానాల్లో దాకా ఎక్స్పెక్ట్ చేసినాం తెలంగాణ రాష్ట్రంలో. అయితే మాకు ఇప్పటివరకు 6 స్థానాలు అయితే పక్కా అయిపోయినాయి. ఇంకొక 2 స్థానాల్లో కూడా కొద్దిగా మెజారిటీలో ఉన్నాము. అంటే దాదాపుగా 8 స్థానాలను గెలుచుకునేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇది ఏదేమైనా కూడా అంటే పోయినసారి వచ్చినటువంటి మా 4 స్థానాలకి కలుపుకుంటే ఈసారి డబల్ వస్తుంది. సో ఏపీలో కూడా ఈక్వల్గా అక్కడ ఒక 4 లోక్సభ స్థానాలు, ఒక 8 అసెంబ్లీ స్థానాలు వస్తున్నాయి. మొత్తం మనకి మహారాష్ట్ర చూసుకున్నా కూడా, ఎక్కడ తమిళనాడు చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా మంచి స్థానాలని బీజేపీ గెలుచుకుంటోంది. ఆల్ ఓవర్ ఇండియాలో కూడా 3వ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి అని మేము కోరుకున్నాము. ప్రజలు కూడా అదే కోరుకున్నారు. 3వ మోడీ గారు ప్రధానమంత్రి కావాలి అని కోరుకున్నారు. మేము కోరుకున్నట్టుగానే ప్రజల కోరిక కూడా అదే ఉంది. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. మరొకసారి కేంద్రంలో అధికారంలోకి రాబోతుంది. తెలంగాణలో డబల్ డిజిట్ దిశగా ముందుకెళ్లారు. ఏపీలో చూసుకున్నట్టయితే కూటమి దాదాపుగా విజయం ఖరారైంది. ఇక్కడ చూసుకున్నట్టయితే లీడ్లో ఉన్న వాటిలో చాలా లీడ్లో ఉన్నాయి. ఒక మెదక్ మినహా మిగతా బీజేపీ ఏవైతే లీడ్ ఉన్నాయో చాలా లీడ్లో ఉన్నాయి. మిగతా హోరాహోరీగా కొనసాగుతుంది. అక్కడ వన్ సైడ్గా జరిగింది. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ అండ్ బీజేపీ వర్సెస్గా కొనసాగుతుంది. ఎందుకు అంటే ఇక్కడ కూడా చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యత మనకు కనిపిస్తుంది. నార్త్ తెలంగాణలో చూడండి, మీరు బండి సంజయ్ గారు ఇప్పటికే 7 రౌండ్లో అయినాయి. దాదాపుగా 90,000 పైచిలకు 80,000 90,000 దాకా లీడ్లోకి వచ్చేసారు. సో ఆదిలాబాద్ కూడా దాదాపుగా మనకు 70,000 లీడ్ ఆదిలాబాద్ కూడా కనిపిస్తుంది. సో నిజామాబాద్ మనకు ఒక 30,000 లీడ్ నిజామాబాద్ కూడా కనిపిస్తుంది. సో అంటే ఈ లెక్కగా చూసుకుంటే ఇక్కడ మనకు సికింద్రాబాద్ నార్త్ తెలంగాణ బెల్ట్ పోతే మనకు హైదరాబాద్లో కూడా నిజామాబాద్ అయినా మన సికింద్రాబాద్ అయినా మల్కాజ్గిరి అయినా చేవెళ్ళ అయినా ఇవి కూడా సేమ్ ఈక్వల్ లీడ్లా కనిపిస్తున్నాయి. మెదక్ మాత్రం స్వల్ప హోరాహోరీగా కొనసాగుతుంది. అవును, మెదక్ ఒకటి కనిపిస్తోంది. మహబూబ్ నగర్ కూడా కొంత లీడ్ పికప్ చేసేటటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో అంటే ఈ బెల్ట్ అంతా కూడా చాలా క్లియర్ మెజారిటీ భారతీయ జనతా పార్టీకి కనిపిస్తుంది. సౌత్ తెలంగాణ వచ్చేసరికి సౌత్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మేము ఇట్లా నార్త్లో మేము బీజేపీ ఎట్లయితే ఉందో సౌత్లో కాంగ్రెస్ పార్టీ అట్లా వాళ్ళ స్థానాలను వాళ్ళు సెక్యూర్ చేసుకున్నారు. ఖమ్మము, మైబాదు, వరంగల్, నల్గొండ, భువనగిరి ఆ బెల్ట్ అంతా కూడా వాళ్ళటు కొట్టుకుపోయినారు. కాబట్టి అక్కడ అంతే తప్ప ఎక్కడ కూడా మనకి టఫ్ ఫైట్ అనేటువంటిది ఎక్కడ లేదు. అయితే ఇటున్నారు ప్రజలు, లేకపోతే అటున్నారు. ఒక్క కొన్ని స్థానాలు మీరు అన్నటువంటి 1-2 స్థానాల్లో తప్ప వేరే ఎక్కడ కూడా అంత టఫ్లో లేదు. ఓకే, 400 పార్ దిశగా ముందుకెళ్తున్నారు. యూపీలో మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ తీసుకొచ్చి సౌత్ ఇండియాలోకి వచ్చేసి ఈవెన్ కేరళలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు ఖాతా ఒకవేళ తెరిస్తే మీకు 400 పార్ అనేది దక్కే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఆ దిశగా లేదు. యూపీ లాంటి పెద్ద రాష్ట్రాల్లో 80 సీట్లో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఈ ఇండియా కూటమికి మెజారిటీ లీడింగ్ వస్తుంది. ఎందుకని దానికి కారణం అక్కడ యూపీలో చూసుకున్నట్టయితే రామ మందిర నిర్మాణం ఎందుకు ఎఫెక్ట్, అసెంబ్లీ విషయానికి వస్తే బీజేపీ కొట్టేశారు. ఇప్పుడు ఎంపీ సీట్కి వస్తే ఎందుకు ఇండియా కూటమికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు అంటే ఒకటి, ఇప్పుడు రామమందిర నిర్మాణం జరిగిన తర్వాత కొంత ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంకు, అలాగే బీజేపీ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా పోలరైజ్ అయ్యి వన్ సైడ్ అయిపోయి ఒక్క ఓటు కూడా పోకుండా ఓటేసుకోవాలి అనేటువంటి పద్ధతిలో చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే అది కనిపిస్తుంది స్పష్టంగా. అంటే హిందుత్వం ఎక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడ ఆటోమేటిక్గా ముస్లిం మైనారిటీలు కావచ్చు, బీజేపీ వ్యతిరేక శక్తులు కావచ్చు, హిందుత్వాన్ని వ్యతిరేకించేటటువంటి శక్తులు కావచ్చు, వాళ్ళంతా కూడా పోలరైజ్ అయ్యి వాళ్ళ స్థానాలను గెలుచుకోవడానికి వాళ్ళ సర్వశక్తులు ఒడినటువంటి సందర్భంలో ఒక్కొక్కసారి అట్లా జరుగుతుంది. సో ఎనీవే అంటే యూపీలో కూడా ఎన్ని వస్తాయి అనేటువంటిది ఇంకా క్లారిటీ లేదు. సో ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మనము అక్కడ ఎందుకు తగ్గినాము అనే దానికి డెఫినెట్గా ఒక పోస్ట్ మార్టం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ ఎఫెక్ట్ అంటే కాంగ్రెస్ ప్రధాన అస్త్రాలుగా తీసుకెళ్ళింది. రాజ్యాంగం రద్దు, బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దు అవుతుంది, రిజర్వేషన్ రద్దు అయితే దాని ఎఫెక్ట్ ఉందా, లేదంటే రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర ఎఫెక్ట్ ఉందంటారు? అంటే ఒకటి, వాళ్ళు ఎన్ని చేసినా వాళ్ళు రాజ్యాంగం రద్దవుతుంది అనేటువంటి ఒక అబద్ధాన్ని అపప్రదను తీసుకెళ్ళినా కూడా రాహుల్ గాంధీ గారు చేసినటువంటి జోడో యాత్ర అయినా వాళ్ళని అధికారంలోకి తీసుకురాలేకపోయినాయి. ఇవాళ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలకు వ్యతిరేకత లేదు అనడానికి ఇది నిదర్శనం. నిజంగా ప్రజలకు కనుక వ్యతిరేకత ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కనుక మంచిగా పరిపాలిస్తుంది అనేటువంటి నమ్మకం కనుక ప్రజలకు ఉంటే డెఫినెట్గా ఇవాళ వాళ్ళకి అవకాశం ఇద్దరు కదా. కానీ వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు అని అంటేనే దాని అర్థం ఏంటి అని అంటే భారతీయ జనతా పార్టీ
పరిపాలన పట్ల ప్రజలు మంచిగా ఉన్నారు. వాళ్ళు చెప్పే రాజ్యాంగం విషయంలో వాళ్ళు చేసినటువంటి మోసం, ఇవాళ వాళ్ళు చెప్తున్నటువంటి అబద్ధాలు, ఇవన్నీ కూడా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. అంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా చూడడానికి కూడా ప్రజలు ఎక్కడ కూడా ఇష్టపడట్లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా ధైర్యం చేసి రాహుల్ గాంధీని వాళ్ళ అభ్యర్థిగా ఏమీ అనౌన్స్ చేయలేదు. అంటే ప్రధానమంత్రి అభ్యర్థిని అనౌన్స్ చేసుకునే పరిస్థితిలోనే కాంగ్రెస్ కూటమి లేదు కదా. లేనప్పుడు ప్రజలు మాత్రం నాయకుడు ఎవరో తెలియకుండా ఓట్లు ప్రజలు ఎందుకు ఇస్తారు? సో అంటే ఇప్పుడు కరీంనగర్ విషయానికి వస్తే భారీ మెజారిటీగా వెళ్తుంది. మిగతా ఈ మెదక్ కానీ మిగతా ఎక్కడ కానీ లేదు. అంటే 6 గ్యారంటీలు ఎఫెక్ట్ పడింది అంటారా? ఇప్పుడు ఎలా ఉండబోతుంది, దాని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? అంటే ఒక్కటే అండి, ఇవాళ జరిగినటువంటి లోక్సభ ఎన్నికలు, లోక్సభ ఫలితాలు అనేటువంటివి చాలా స్పష్టంగా ఒకటి క్లియర్. అది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాలి అని ప్రజలు కోరుకున్నారు. మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉండాలి అనేటువంటిది కోరుకున్నారు. అండ్ మీరు అడిగినటువంటి కరీంనగర్ స్థానంలో బండి సంజయ్ కుమార్ గారిని ఎంపీగా గెలిపించిన తర్వాత వారు రాష్ట్ర అధ్యక్షులు అయినారు. రాష్ట్ర అధ్యక్షులు అయ్యి భారతీయ జనతా పార్టీ ఎదుగుదలలో వారి ఎరా అనేటువంటిది చాలా కీలకం. అది చరిత్రలో లెక్కించదగినటువంటిది. ఆ 3 సంవత్సరాల టర్మ్ ఏదైతే ఉందో అది భారతీయ జనతా పార్టీని చాలా ముందుకు తీసుకెళ్ళింది. సో దానికి కరీంనగర్ ప్రజలు ఆటోమేటిక్గా ఏంటంటే వాళ్ళందరికీ కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. అంటే మేము ఓటేసి ఒక ఎంపీగా గెలిపిస్తే ఇవాళ మా నాయకుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక రాష్ట్ర నాయకుడు అయినాడు, రాష్ట్ర అధ్యక్షుడు అయినాడు, ఇవాళ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినాడు, ఎంపీగా కూడా తన పర్ఫార్మెన్స్ పార్లమెంట్లో మంచిగా ఉంది. మళ్ళొకసారి ఎన్నుకుంటే డెఫినెట్గా కరీంనగర్కు మరింత సంక్షేమ పథకాలు వస్తాయి, నిధులు తీసుకురాగలుగుతారు, కరీంనగర్కు మరింత పేరు తీసుకురాగలుగుతారు, అందుబాటులో ఉండేటువంటి నాయకుడు. కాబట్టి వారిని ఎన్నుకోవాలనేటువంటిది చాలా స్పష్టంగా. పోయినసారి 89,000 మెజారిటీ ఇచ్చినారు కరీంనగర్ ప్రజలు. ఇప్పటికే ఆల్రెడీ 1,00,000 దాటింది, ఇంకా కౌంటింగ్ హాఫ్ కూడా కాలేదు. సో కాబట్టి ఈసారి డెఫినెట్గా ఒక 2 లక్షల మెజారిటీ ఇచ్చి డబల్ మెజారిటీ తోటి మళ్ళొకసారి పార్లమెంట్లోకి సంజయ్ గారిని పంపించాలని అనుకుంటున్నారు. సిరిసిల్లలో కూడా మంచి ఓట్స్ వస్తున్నాయి. ఇంకా పూర్తి డేటా రాలేదు నా దగ్గరికి, కానీ మంచి ఓట్స్ వస్తున్నాయి. అక్కడ కూడా మనకు అక్కడి ప్రజలు కూడా ఎంత కేటీఆర్ లాంటి వ్యక్తి ఉన్నా కూడా, ఎంత కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచినా కూడా ఇవాళ అక్కడ కూడా బీజేపీకే మంచి ఓట్లు పడేటువంటి అవకాశాలు కనిపిస్తాయి.